హలో ఫ్రెండ్స్, ఇప్పుడే సమర్పించే మార్కెట్ సెట్ రోజు స్వాగతం. ఇక గత 4 రోజులుగా ఏదైతే మార్కెట్ లో సెల్ ఆఫ్ అయిందో, ఎక్సెప్ట్ ఫర్ నిన్న ఏదైతే స్పెషల్ డే ఎక్స్పైరీ నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ ఉంది కాబట్టి నేను ఒక 100 పాయింట్స్ జస్ట్ ఒక టిక్ లాగా పెరగటం చూసాం. అదర్వైజ్ లాస్ట్ 4-5 డేస్ గా ఏదైతే సెల్ ఆఫ్ గ్రోత్ ఉందో అదే కంటిన్యూ అవుతుంది చూసాం. సో మండే రోజు ఒక మన బిగ్ బార్ ఏదైతే వచ్చిందో 23,340 అండ్ 20,047 లాస్ట్ 5-6 సెషన్స్ లో కూడా ఇన్సైడ్ బార్ ఫార్మేషన్స్ జరుగుతుంది, ఎక్సెప్ట్ నిన్న ఒక 30-40 పాయింట్స్ ఒక హైయర్ హై ఫార్మేషన్ తప్ప. సో ఈ రోజు కూడా మార్కెట్ ఒక 200 పాయింట్స్ లో వొలటాలిటీ అవటం చూసాం. సో 23,270 దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ 23,290 ఒక స్టేజ్ కి వెళ్ళటం చూసాం. 23,100 దగ్గర లో ఫార్మ్ అవటం చూసాం. అగైన్ లాస్ట్ 1 అవర్ లో ప్రాబ్లీ కొద్దిగా షార్ట్ కవరింగ్ రావడం తోటి ఒక 100 పాయింట్స్ పైకి వచ్చి 23,200 దగ్గర క్లోజ్ అవటం చూసాం. సో ఒక హ్యామర్ ఫార్మేషన్ జరగటం చూసాం యాజ్ పర్ చార్ట్. సో ప్రాబ్లీ లోవర్ లెవెల్స్ లో సమ్ బయింగ్ వస్తుంది అన్న ఒక ఇండికేషన్ అయితే ఇస్తుంది. సో బేర్స్ ఎంత ప్రెషర్ పెట్టినా కూడా అయితే ఇంకా లోవర్ లెవెల్స్ లో బుల్స్ వాళ్ళ విల్ పవర్ ని వదులుకునే ప్రయత్నం చేస్తలేదు అన్న ఒక కీ ఇండికేషన్ మనకి ఇస్తుంది. ఎందుకంటే 23,047 ఏదైతే ఒక న్యూ స్వింగ్ లో వచ్చిందో అదొక సపోర్ట్ పాయింట్ గా ఉంటుంది కాబట్టి. సో ఏ రోజైతే 23,000 కింద క్లోజ్ అవుతుందో నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ 22,650 ఆర్ 22,800 వరకు ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. అఫ్ కోర్స్ అప్ సైడ్ కూడా క్యాప్ ఉంది అని చెప్పొచ్చు, ఎందుకంటే 23,593 అండ్ 23,672 అనేది ఒక కీ రెసిస్టెన్స్ గా ఉంటుంది. సో ఈ రెండు కూడా షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజెస్, 20 and 200 day మూవింగ్ యావరేజెస్. సో ఆల్ ఇన్ ఆల్ ఒక సెల్ ఆన్ రైజే మార్కెట్ క్లియర్లీ ఒక ఇండికేషన్ ఇట్లని చూస్తున్నాం మనం. సో ఇక మన స్టాక్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ ఐ థింక్ నిఫ్టీలో ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో వాటిల్లో మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాస్ రిజల్ట్స్ రియాక్షన్ తోటి ఏవైతే పెరిగాయో అదొక స్పేస్ అని చెప్పుకోవచ్చు. సో ఆ కోలో మనం వెళ్ళి చూస్తే కనుక రిలయన్స్ బిగ్గెస్ట్ గెయినర్ గా ఈ రోజు చెప్పుకోవాలి, ఎందుకంటే నిన్న ఈవినింగ్ రిజల్ట్స్ రావటం చూసాం అండ్ రిజల్ట్స్ ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ ఉంది కాబట్టి రిలయన్స్ లో ఒక 2.83% అప్ మూవ్ రావటం చూసాం. ఇక అదర్ సెక్టర్స్ మనం చూస్తే కనుక పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ చాలా చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అయ్యాయి ఈ రోజు, మేబీ అహెడ్ ఆఫ్ బడ్జెట్ ర్యాలీ లాగా మనం చెప్పుకోవచ్చు. సో బీపీసీఎల్ కానీ, కోల్ ఇండియా కానీ, బిఈఎల్ కానీ, ఓఎన్జీసీ ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ పవర్ గ్రిడ్ ఇవన్నీ కూడా బిట్వీన్ 1.5 to 3% పెరగటం చేసాం. ఇక నెక్స్ట్ గుడ్ పర్ఫార్మింగ్ సెక్టర్ మెటల్స్ గా చెప్పుకోవాలి, హిండాల్కో, టాటా స్టీల్ లాంటివి ఒక పాజిటివిటీ కనబడటం చేసాం. అదేవిధంగా కోర్ సెక్టర్ లైక్ ఎల్ఎన్టీ, ఏషియన్ పెయింట్, సిమెంట్ ప్యాక్ కొద్దిగా పాజిటివ్ గా రావటం చూసాం. కొన్ని ఫార్మా నేమ్స్ లైక్ సన్ ఫార్మా పాజిటివ్ గా రావటం చూసాం. అదర్వైజ్ ప్రిటీ మచ్ లూజర్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాస్ ఎగ్జాక్ట్లీ రిజల్ట్స్ రియాక్షన్ ఆపోజిట్ రిజల్ట్స్ అనొచ్చు. వీకర్ దెన్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ తోటి ఐటీ, ఇన్ఫోసిస్ అండ్ బ్యాంకింగ్ లో యాక్సిస్ బ్యాంక్ ఈ రెండు కూడా నిన్న రిజల్ట్స్ రావటం చూసాం పోస్ట్ మార్కెట్ లో. దాని రియాక్షన్ మనకి లైవ్ లో కనపడింది ఈరోజు. సో బిగ్గెస్ట్ లూజర్ ఈరోజు ఇన్ఫోసిస్ 5.8% పడుతుంది చూసాం. దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ న్యాచురల్లీ అదర్ ఐటీ నేమ్స్ ఉంటాయి కాబట్టి విప్రో, టీసీఎస్, టెక్ మహీంద్రా స్టాక్స్ లో సెల్ ఆఫ్ రావటం చూసాం. ఇక యాక్సిస్ బ్యాంక్ బ్యాంకింగ్ సెక్టర్ ని లీడ్ తీసుకుందని చెప్పొచ్చు డౌన్ ఫాల్ కి. సో బిగ్గెస్ట్ గెయినర్ అది ఈరోజు బ్యాంకింగ్, బిగ్గెస్ట్ లూజర్ బ్యాంకింగ్ నేమ్ లో అది 4.52% కరెక్ట్ అవటం చూసాం. దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ శ్రీరామ్ ఫైనాన్స్, కోటక్ వీటన్నిటికీ కొద్దిగా రావటం చూసాం. ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ కూడా వీక్ అటెడ్. ఇక ఆటో నేమ్స్ కొన్ని ఈరోజు సెల్ ఆఫ్ కి గురవటం చూసాం, మహీంద్రా, ఐషర్ మోటార్స్ లాంటి స్టాక్స్ అండ్ ప్రాబ్లీ ఐ థింక్ భారతీ ఎయిర్టెల్ కూడా స్వల్పంగా ఈరోజు నష్టపోవటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక నిన్న ఇదైతే ఒక బిగ్ ర్యాలీ రావటం చూసాం. ఎక్కడైతే 49,500 దాకా వెళ్ళటం చూసాం, ఈ రోజు మొత్తం గివ్ అప్ చేయటం చూసాం ర్యాలీ. ఇన్ఫాక్ట్ ఈ రోజు ఒక 700 పాయింట్స్ డౌన్ క్లోజ్ అవటం చూసాం. ఒక స్టేజ్ లో 49,300 అంటే క్లోజ్ టు 1,000 పాయింట్స్ కరెక్ట్ అయ్యి లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఆల్మోస్ట్ ఒక 200 పాయింట్స్ రికవర్ అయ్యి ఒక రెస్పెక్టబుల్లీ అబౌట్ 800 పాయింట్స్ కింద బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవటం చూసాం. సో నిన్నటి హై నుంచి ఈ రోజు క్లోజ్ చూస్తే కనుక 48,540 ఈ రోజు క్లోజ్ అండ్ నిన్నటి హై 49,500. సో ఆల్మోస్ట్ 1,000 పాయింట్స్ కరెక్ట్ అవటం చూసాం. అండ్ ప్రాబ్లీ ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో బ్యాంక్ నిఫ్టీకి భిన్నంగా మండే రోజు హై ఏదైతే ఉందో 48,606 దాని పైకి 1,000 పాయింట్స్ పెట్టడం చూసాం. అఫ్ కోర్స్ ఈ రోజు అగైన్ మొత్తం గెయిన్స్ గివ్ అప్ చేసింది, లాస్ట్ 3 days గెయిన్స్ గివ్ అప్ చేయడం చూసాం బికాస్ ఆఫ్ యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ గా మనం చెప్పుకోవచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక సోల్ గెయినర్ కెనరా బ్యాంక్, అది కూడా 0.5%. అండ్ అఫ్ కోర్స్ మనందరికి తెలిసిందే ఇందాక అనుకున్నట్టు నిఫ్టీలో ఏదైతే స్టాక్స్ యూనో కిందకి తీసుకొచ్చాయో బ్యాంక్ నిఫ్టీని కూడా మోస్ట్లీ అదే స్టాక్స్ లీడ్ చేశాయి. బ్యాంక్ నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో
యాక్సిస్ బ్యాంక్ బిగ్గెస్ట్ లూజర్, దాని తర్వాత కోటక్ బ్యాంక్, ఫెడరల్, ఐసిఐసిఐ, యూ బ్యాంక్ లాంటివి వీక్ అవుట్ అని చూసాం. ఇన్ఫాక్ట్ పబ్లిక్ సెక్టర్ నేమ్స్ కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ, పిఎన్బి లాంటి స్టాక్స్ కూడా నెగటివ్ గా ట్రేడ్ అవుతున్న విషయం. సో బ్యాంక్ నిఫ్టీ రేంజ్ కరెంట్లీ 47,500 నుంచి ప్రాబ్లీ 50,000 వరకు ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బయాస్ షార్టింగ్ అన్నట్టే చెప్పాలి. సెల్ ఆన్ రైస్ మార్కెట్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇప్పుడు సూచిస్తుంది. ఇక ఎఫ్ఎండో నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ మేబీ సమ్ న్యూస్ బేస్డ్ మూవ్ మనకు రావటం చేసాం. సో మన్నాపురంలో ఈరోజు ఆల్మోస్ట్ 7% అప్ మూవ్ రావటం చేసాం. సో గత వారంలో ఈ స్టాక్ కి వాళ్ళ సిస్టర్ కన్సర్న్ ఏదైతుందో ఆర్బీఐ వాళ్ళ పెట్టిన బ్యాన్స్ ని లిఫ్ట్ చేయడం చూసాం. సో ప్రాబ్లీ అది మేబీ ప్రైస్ వైజ్ ఈ రోజు రియాక్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో 6% అప్ లో 195 దగ్గర క్లోజ్ అవుట్ అని చూసాం. అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ నేమ్స్ ఎలా అయితే నిఫ్టీకి సపోర్ట్ చేసావు, ఈవెన్ ఎఫ్ఎండో నేమ్స్ లో కూడా చాలా మటుకు పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ ర్యాలీ రావటం చూసాం. సో స్టాక్స్ లైక్ హిందుస్థాన్ కాపర్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కానీ, ఎస్జేబిఎన్, హట్కో, ఐఆర్ఎఫ్సి, నాల్కో. సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ బిట్వీన్ 3 to 6% గెయిన్ అవటం చూసాము. ఇంకా అదర్ నేమ్స్ మనం చూస్తే కనుక రియాలిటీ కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అయింది. లోదా లాంటి స్టాక్స్ లో కొద్దిగా బయింగ్ రావటం చూసాం. అదేవిధంగా క్యాపిటల్ గూడ్స్ లో, సిమెంట్స్ లాంటి స్టాక్స్ లో కొద్దిగా పాజిటివిటీ అనేది రావటం చూసాం. ఇక వీక్ గా ట్రేడ్ అయిన స్టాక్స్ లో న్యూ లిస్టింగ్ స్టాక్ కి అన్స్టాపబుల్ సెల్లింగ్ జరుగుతుంది వాటిల్లో. సో ప్రాబ్లీ ఒక క్లియర్ బేరిష్నెస్ అనేది చాలా స్టాక్స్ వచ్చేయటం చూస్తున్నాం మనం. ఇన్ఫాక్ట్ మొన్న మన వీడియోలో అనుకున్న కళ్యాణ్ జ్యువెలర్స్ ఈరోజు మళ్ళా ఒక 7% క్రాక్ అవటం చేసాం. సో గత 7 సెషన్స్ లోనే స్టాక్ మనం చూస్తే కనుక 790 నుంచి ఆల్మోస్ట్ 490 దాకా రావటం చూసాం, విచ్ ఇస్ అబౌట్ ఫినామినల్ ఫాల్. సో ప్రాబ్లీ దేర్ ఇస్ సంథింగ్ బ్యాడ్ విచ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్, ఆర్ మేబీ సమ్ బ్యాడ్ న్యూస్ వస్తుందా ఫర్దర్ గా అన్న ఒక ఫీల్ కూడా చార్ట్స్ ఇస్తుంది. సో ఈ స్టాక్ ని బాగా పడింది కదా అని వీ షుడెంట్ బై అన్లెస్ ప్రాబ్లీ హై రిస్క్ టేకర్స్ ఎవరైతే ఉంటారో అది కూడా 450 స్టాప్ లాస్ పెట్టుకుంటేనే వన్ షుడ్ ట్రై టు బై. అదర్వైజ్ 300 పాయింట్స్ పడినాక 100 పాయింట్స్ పుల్ బ్యాక్ రావడం అనేది జనరలీ కామన్ కాబట్టి ఒకవేళ పుల్ బ్యాక్ వచ్చినా కూడా ఈ స్టాక్ 200 మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 594 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ పాలసీ బజార్ కానీ, సుప్రీం ఇండస్ట్రీస్ కానీ, నైకా, మ్యాక్స్ ఇండియా, ఇవన్నీ కూడా కంటిన్యూ టు డ్రిఫ్ట్ లోవర్ గా మనం చెప్పుకోవచ్చు. సో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ నేమ్స్ ఏదైతే బ్యాంకింగ్ స్పేస్ లో సెల్ ఆఫ్ కి గురైందో ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఇక్కడ కూడా అదే మనం చూసాం. స్టాక్స్ లైక్ ఆర్బిఎల్ బ్యాంక్, చోలా ఫైనాన్స్, యాంజిల్ వన్, యూనియన్ బ్యాంక్ ఇవన్నీ కూడా వీకెట్టెడ్. ఇక స్పెషాలిటీ కెమికల్స్ అండ్ మిడ్ క్యాప్ ఐటీలో కూడా స్వల్ప నష్టాలు రావటం చూసాం. సో స్టాక్స్ లైక్ కోఫోర్జ్ అండ్ ప్రాబ్లీ నవీన్ ఫోర్ ఇలాంటి స్టాక్స్ లో కొద్దిగా వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయటం చూసాం. ఇక క్యాష్ విషయానికి వస్తే కనుక సేమ్ థింగ్ ఏదైతే పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఫ్రంట్ లైన్ అండ్ ఎఫ్ఎండో నేమ్స్ లో ఉన్నాయో ఇక్కడ కూడా అదే రిఫ్లెక్ట్ అవటం చూసాం. మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ మనం చూస్తే కనుక ఎన్బిసిసి, బిడిఎల్ కానీ, జిఆర్ఎస్సి, ఆర్బిఎన్ఎల్, సో అక్రాస్ ద సెక్టర్స్ మనకి క్లియర్ బయింగ్ రావటం చూసాం. అగైన్ మేబీ అహెడ్ ఆఫ్ బడ్జెట్ ర్యాలీ లాగా మనకి కనపడుతుంది. అండ్ అదర్ నేమ్స్ మనం చూస్తే కనుక బీట్ అండ్ డౌన్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా ప్రాజ్ ఇండస్ట్రీస్, దీపక్ ఫర్టిలైజర్స్, విమ్తా ల్యాబ్ ఇవన్నీ కూడా మంచి నేమ్స్ యాక్చువల్లీ. బట్ అగైన్ మార్కెట్ సెల్లింగ్ లో ఇవి కూడా సెల్ ఆఫ్ అయ్యాయి కాబట్టి వాటిలో కొద్దిగా పుల్ బ్యాక్ ర్యాలీస్ రావటం చూసాం. అండ్ స్టాక్ స్పెసిఫిక్ రొటేషన్ ఎక్కువ జరుగుతుంది మిడ్ క్యాప్స్ లో కాబట్టి ఐ థింక్ కొన్ని నెగటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. పీజీఎల్ కానీ, సంగమ్ ఇండస్ట్రీస్ కానీ, బోరోన్యూ, రెడింగ్టన్, కాబ్రా ఎక్స్ట్రిమిషన్, పితి ఇండియా, గ్రావిటా, ప్రికామ్, సో లాట్ ఆఫ్ స్టాక్, డీకాల్, ఆమి ఆర్గానిక్స్ ఇవన్నీ కూడా స్వల్పంగా నష్టపోయాయి బిట్వీన్ 2 and 3%. సో మార్కెట్స్ వొలటాలిటీ అనేది డెఫినెట్లీ ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ రానున్న రోజుల్లో ఈవెంట్ బేస్డ్ ర్యాలీస్ ఆర్ ఫాల్స్ ఉంటాయి కాబట్టి కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. మండే ఈవినింగ్ ట్రంప్ ఆయన ఆఫీస్ ని రెజ్యూమ్ చేస్తున్నాడు. సో 20th January రోజు దాని రియాక్షన్ ఎలా ఉంటుందో గ్లోబల్ మార్కెట్స్ కి మనం వేచి చూడాలి. అప్పటి వరకు ప్రాబ్లీ మనకి రిజల్ట్స్ రియాక్షన్ తోటి మంచి స్టాక్స్ ఒక మీనింగ్ఫుల్ కరెక్షన్ అయ్యి ఒక మంచి ప్రైస్ పాయింట్స్ వస్తే కనుక స్కాటర్డ్ మేనర్ లో ఐ థింక్ ఎస్ఐపి మోడ్ లో 2 to 3 years కోసం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ అదర్వైజ్ అగ్రెసివ్ ట్రేడింగ్ ఇట్స్ నాట్ వర్త్. అండ్ ప్రాబ్లీ ఇక్కడ నుంచి కూడా స్టాక్ సెలెక్షన్ ఈస్ వెరీ కీ. అండ్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో అన్ని రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి కాబట్టి కేర్ఫుల్ గా స్టాక్ సెలెక్షన్ చేసుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.